ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. మీరు వింటున్నారు ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం అందిస్తున్న కార్యక్రమాలు. కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమానికి రైతు సోదరులందరికీ స్వాగతం. కార్యక్రమంలో ఇప్పుడు భూసార పరీక్షలు ఆవశ్యకత గురించి బోధన్ మండలం కల్దుర్కి గ్రామ వ్యవసాయ విస్తరణ అధికారి కె సాయిల్ గారు తెలియజేసే వివరాలు వింటారు. రైతు సోదరులందరికీ నమస్కారం. వేసవిలో భూసార పరీక్ష ఏ విధంగా చేసుకోవాలి, వాటి ఫలితాలను రైతులు ఏ విధంగా అందుకోవాలనే ఉద్దేశంతో మీకు ఈరోజు తెలియజేయడం జరుగుతుంది. అయితే నేలలు వాటిలోని సహజంగా ఉన్న పోషక పదార్థాలతో పాటు అదనంగా వేసిన సేంద్రియ మరియు రసాయనిక ఎరువుల్లోని పోషకాలను మొక్కలకు అందజేసి పంట దిగుబడికి దోహదపడతాయి. కాబట్టి నేలలో ఉన్న భూసారాన్ని తరచూ తెలుసుకోవడం ఎంతో అవసరం. తద్వారా ఎరువుల వాడకంలో అనవసర ఖర్చులు చేయకుండా భూసారాన్ని కాపాడుకుంటూ అధిక మరియు సుస్థిర దిగుబడులను పొందవచ్చు. దీనికి సంబంధించి రైతులు తమ పొలంలోని మట్టిని 2 సంవత్సరాలకు ఒకసారి పరీక్ష చేయించుకుంటే మంచిది. పోషక పదార్థాల గురించే కాక భూమిలోని చౌడు గుణాలను, సున్నం శాతాన్ని, నేల కాలుష్యాన్ని గుర్తించేందుకు మట్టి పరీక్ష చేయించుకోవాలి. భూసార పరీక్షల్లో అన్నిటికన్నా ముందు తెలుసుకోవాల్సిన విషయం మట్టి నమూనాను సేకరించడం. భూసార పరీక్ష కొరకు తీయవలసిన మట్టి నమూనా సరైనది కానిదో దాని భౌతిక, రసాయనిక మరియు జీవ లక్షణాలు మన పొలం లక్షణాలను ప్రతిబింబించేదిగా ఉండదు. దీనివలన చేయించిన భూసార పరీక్ష దానికి అనుగుణంగా చేసిన ఎరువుల సిఫారసులు విడుదలవుతాయి. అంతేకాక ఒక్కొక్కసారి తప్పుడు సిఫారసులు కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి మట్టి నమూనా సేకరణలో రైతులు నేను చెప్పబోవు జాగ్రత్తలు తప్పక పాటించాలి. పొలంలో వి ఆకారంలో 15 సెంటీమీటర్ల వరకు పారతో గుంట తీసి అందులో పైపొర నుంచి కింది వరకు ఒక పక్కగా మట్టిని సేకరించాలి. ఈ విధంగా ఎకరా విస్తీర్ణంలో 8 నుంచి 10 చోట్ల సేకరించిన మట్టిని ఒక దగ్గర చేర్చి బాగా కలిపి 4 భాగాలుగా చేయాలి. అందులో ఎదుటి భాగాలు తీసుకొని మిగతా భాగాలు తీసివేయాలి. ఈ విధంగా మట్టి 1/2 కిలో వచ్చే వరకు చేయాలి. ఇలా సేకరించిన మట్టిలో రాళ్ళు, పంట వేర్లు, మొదళ్ళు లేనట్టుగా చూసుకొని నీడలో ఆరనివ్వాలి. మట్టి నమూనా సేకరణకు రసాయనిక, సేంద్రియ ఎరువుల సంచులను వాడరాదు. మట్టి నమూనా కొరకు పొలంలో మట్టిని త్రవ్వి సేకరించినప్పుడు రైతులు ఈ కింది జాగ్రత్తలు తీసుకోవాలి. గట్ల దగ్గరలోనూ మరియు పంట కాలువలలోనూ మట్టిని తీసుకోరాదు. చెట్ల కిందనున్న పొలం భాగం నుంచి మట్టిని సేకరించరాదు. ఎరువులు, కంపోస్టు, వర్మి కంపోస్టు, పచ్చిరొట్ట మొదలగునవి కుప్పలుగా వేసి ఉంచిన చోట మట్టిని సేకరించరాదు. ఎప్పుడూ నీరు నిల్వబడే పల్లపు స్థలంలో మట్టిని సేకరించరాదు. పొలంలో వాలు ఎక్కువగా ఉన్నప్పుడు దానిని ఎత్తు పల్లపు ప్రాంతాలుగా విభజించి వేరువేరుగా మట్టి నమూనాలను సేకరించాలి. అంతకుముందు చెప్పిన జాగ్రత్తలు పాటించాలి. పొలంలో అక్కడక్కడ చౌడు ప్రాంతంగా ఉన్నట్టు అనుమానం కలిగితే అక్కడ నుంచి ప్రత్యేకంగా నమూనాలను తీసి వేరుగా చౌడు లక్షణాల పరీక్ష కొరకు పంపాలి. అంతేగాక అటువంటి మట్టిని బాగుగా ఉన్న ఇతర ప్రాంత మట్టితో కలపరాదు. పండ్ల తోటలకు అనువైన నేలను గుర్తించినప్పుడు కానీ, పండ్ల చెట్లకు ఏదైనా పోషక పదార్థాలు మరియు ఇతర సమస్యల గుర్తింపు కొరకు మట్టి నమూనాలను చేపట్టబోయే విధంగా తీసుకోవాలి. సాధారణంగా పంటను బట్టి 3 నుంచి 6 అడుగులు గుంటను తవ్వి ప్రతి అడుగు కొంత మట్టి నమూనాను సేకరించి భూసార పరీక్షకు పంపాలి. మట్టి నమూనా తీయనప్పుడు క్రింది లోతు నుంచి మొదటి మట్టి నమూనా తీయాలి. ఆ తర్వాత పై పొరల నుండి మట్టిని సేకరిస్తే పై మట్టి కింది మట్టితో కలవదు. మట్టి నమూనా కొరకు గుంట తవ్వుతున్నప్పుడు ఏదైనా గట్టి పొరలు ఉన్నట్టయితే వాటి లోతు మరియు వాటి లక్షణాల గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. పండ్ల తోటల విషయంలో ఇలాంటి నమూనా సేకరణ ఎకరానికి 2 నుంచి 4 చోట్ల చేస్తే చాలా మంచిది. పొలంలోని పలు ప్రాంతాలు 8 నుంచి 10 చోట్ల నుండి సేకరించిన మట్టిని లేదా పండ్ల తోటల కొరకు తీసిన మట్టిని కానీ కలిపేందుకు యూరియా లేక ఇతర ఎరువుల బస్తాలను వాడరాదు. ఇందుకొరకు శుభ్రమైన ప్లాస్టిక్ కవర్ను ఉపయోగించుట మంచిది. ఈ విధంగా సేకరించిన మట్టిని బాగా నీడలో గాలికి ఆరిన తర్వాత మంచి ప్లాస్టిక్ బ్యాగులో కానీ గుడ్డ సంచులో కానీ నింపి సమీపంలోని వ్యవసాయ శాఖకు సంబంధించిన భూసార పరీక్ష కేంద్రానికి ఇప్పుడు చెప్పబోయే అడ్రస్తో పంపాలి. 1 రైతు పేరు, సర్వే నంబరు, గ్రామము, మండలము. కావలసిన పరీక్ష భూసార పరీక్షన, చౌడ, పండ్ల తోటన దానిపైన రాయాలి. ఇంతకు ముందు పంట వేసిన
మరియు దానికి వాడిన ఎరువులు కూడా దాంట్లో తెలియజేయాలి. వేయబో పంట వివరాలు కూడా దానిపైన రాసి పంపాలి. సాధారణంగా రైతులు తెలిపిన విషయాలను రాసి మట్టి నమూనాతో పాటు సంచిలో వేసి భూసార పరీక్ష కేంద్రానికి పంపుతారు. దీంతో పాటు మరొక కాగితం పైన ఇదే విషయాలు రాసి ఇంతకుముందు తెలియజేసిన వాటిని రాసి పంపితే బాగుంటుంది. భూసార పరీక్షల తర్వాత అందిన సారాంశ పత్రాన్ని విశ్లేషించి సిఫారసు ఎరువుల మోతాదును కనుగొనవచ్చును. సాధారణంగా ఈ మోతాదును సారాంశ పత్రంలోనే పొందుపరిచి ఉంటుంది. ఉదజని సూచిక దీని పరిమాణము 8.5 గాని అంతకన్నా ఎక్కువ ఉన్నచో పరీక్షించిన నేల చౌడుగా గురైనట్లుగా భావించాలి. అటువంటి పరిస్థితులలో ప్రత్యేకంగా అదే పొలం మట్టి నమూనాను చౌడు కోసం ప్రత్యేకంగా పరీక్షించి జిప్సంను వాడవలసి ఉంటుంది. లవణ సూచిక దీని యొక్క సంఖ్య 4కు మించినప్పుడు చౌడు నేలలుగా భావించాలి. ఇటువంటి నేలల్లో చౌడు యాజమాన్య పద్ధతులు పాటించాలి. కొన్ని సందర్భాల్లో ఉదజని సూచిక 8.5 కన్నా లవణ సాంద్రత 4 కన్నా ఎక్కువగా ఉంటే పొలంను నల్లకారు చౌడుగా భావించి దానికి సంబంధించిన యాజమాన్య పద్ధతులు పాటించాలి. సేంద్రియ కర్బనము ఇది సాధారణంగా 0 నుంచి 0.5 కన్నా తక్కువగా లేక 1% వరకు ఉంటుంది. రాష్ట్రంలో అన్ని నేలలు ఇటువంటి పరిస్థితి కలిగి ఉన్నందున రైతాంగము తప్పనిసరిగా తమ పంటలకు సేంద్రియ ఎరువులను పశువుల ఎరువు, కోళ్ల ఎరువు, కంపోస్టు, వర్మి కంపోస్టు, పచ్చిరొట్టె ఎరువులు, చెక్కపిండి మొదలగునవి క్రమం తప్పకుండా వాడాలి. నత్రజని గురించి తెలుసుకుందాం. ఇది పరీక్ష కావింపబడిన మట్టి నమూనాలను ఎకరానికి 112 కిలోల కన్నా తక్కువగా ఉన్నప్పుడు పంటలో సిఫారసు మోతాదు యూరియా కన్నా 25 నుండి 30% అధికంగా వాడాలి. ఈ లభ్య నత్రజని ఎకరానికి 112 కిలోల నుండి 224 కిలోల ఉన్నప్పుడు సిఫారసు యూరియాను మాత్రమే వాడాలి. అన్ని పరిస్థితులలో సిఫారసు మొత్తము నత్రజనిని పంట కాలంలో 3 నుండి 4 దఫాలుగా వాడాలి. ఇప్పుడు భాస్వరం గురించి తెలియజేసుకున్నాం. మట్టి నమూనా పరీక్షలో దీని విలువ ఎకరానికి 10 కిలోల వరకు ఉన్నప్పుడు సిఫారసు చేసిన భాస్వరం మోతాదును 25 నుండి 30% పెంచి వాడాలి. భాస్వరం ఎకరానికి 24 కిలోల కన్నా ఎక్కువ ఉన్నప్పుడు సిఫారసు చేసిన మోతాదులో 25 నుండి 30% భాస్వరం ఎరువును తగ్గించి వాడాలి. ఎకరానికి 11 నుండి 24 కిలోల భాస్వరం ఉన్న నేలలో సిఫారసు చేసిన ఎరువుల మోతాదునే వాడాలి. అన్ని సందర్భాల్లోనూ సిఫారసు చేసిన భాస్వరము ఆఖరి దుక్కిలో మాత్రమే వేయాలి. పైపాటుగా భాస్వరము ఎరువులను వాడరాదు. ఇప్పుడు పొటాషియం గురించి తెలుసుకుందాం. మట్టి నమూనా పరీక్షల్లో దీని విలువ ఎకరానికి 58 కిలోల కన్నా తక్కువగా ఉండే సిఫారసు చేసిన పొటాషియం ఎరువు కన్నా 25 నుండి 30% ఎక్కువగా వాడాలి. అదేవిధంగా పొటాషియం ఎకరానికి 136 కిలోల కన్నా ఎక్కువగా ఉంటే సిఫారసు మోతాదులో 25 నుండి 30% తక్కువ చేసి వాడాలి. అదే 58 నుండి 136 కిలోల లభ్య పొటాషియం ఎకరానికి ఉంటే ఏదైతే తెలియజేసిందో దాన్ని మాత్రమే వాడాలి. అయితే నత్రజని, భాస్వరము, పొటాషియం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా. తర్వాత గంధకం గురించి కూడా తెలుసుకుందాం. మట్టి పరీక్ష పత్రంలో దీని విలువ 10 గ్రాములు తక్కువ లేక లోపమని సూచించినప్పుడు పంటలకు జిప్సము ఆఖరి దుక్కిలో వేసి పంటకు అందించాలి. అదేవిధంగా సూక్ష్మ పోషకాలు కూడా తెలుసుకుందాం. సాధారణంగా మన నేలలో జింకు మరియు బొరాన్ లోపాలు మట్టి నమూనా పత్రంలో ప్రముఖమైన సూక్ష్మ పోషకాలు. జింకు మోతాదు మట్టిలో 0.6 మిల్లీగ్రామ్స్లు, బొరాన్ 0.52 మిల్లీగ్రాములు అంతకన్నా తక్కువ కానీ ఉన్నప్పుడు సంబంధిత పోషకాన్ని తక్కువ లోపం అని పేర్కొనవచ్చు. కాబట్టి సిఫారసు చేసిన ఎరువులను వాడాలి. మోతాదు 25 నుంచి 30% ఎక్కువ ఉన్నట్టయితే పొటాషియము 58 కిలోలు, సిఫారసు మాత్రమే ఉంటే 58 కిలోలు, మోతాదు కన్నా 25 నుండి 30% తక్కువ ఉంటే 136 కిలోలు ఎకరానికి వాడాలి. ఇప్పుడు నేలలు, పండ్ల తోటలు తెలుసుకున్నాం. అదేవిధంగా పండ్ల చెట్ల ఆకుల నమూనా పరీక్ష కూడా ఇప్పుడు తెలియజేసుకుందాం. కొన్ని పరిస్థితులలో ముఖ్యంగా పండ్ల తోటలలో చెట్లు కొన్ని సంవత్సరాల తర్వాత భూమి అడుగు పొరల్లోని ప్రతికూల పరిస్థితుల వల్ల కానీ భూమి నిస్సారవంతం కావడం వల్ల కానీ పోషక పదార్థాల లోపాలు కనిపిస్తాయి. ఇటువంటి సందర్భాలలో నేల ఉపరితల పొరలను బట్టి మట్టి కన్నా చెట్ల యొక్క భాగాలను ముఖ్యంగా ఆకులను పరీక్ష చేసి పోషక పదార్థాల లోపాలను సవరించుకోవచ్చు. కొన్ని పరిస్థితులలో సాధారణ వార్షిక పంటల్లో కూడా పంట నాటిన తర్వాత పోషక పదార్థాలు ముఖ్యంగా సూక్ష్మ పోషక పదార్థాలు కనిపిస్తాయి. ఈ పరిస్థితులలో పంట యొక్క భాగాలను పరీక్ష చేయించి చర్యలు తీసుకొని పంట దిగుబడి మరియు నాణ్యత తగ్గకుండా చేసుకోవచ్చు.
పంట యొక్క ఆకులు మరియు పండ్ల చెట్ల ఆకులలో ఏమైనా లోపాలు ఉన్నట్టు సందేహం కలిగినప్పుడు ముఖ్యంగా అవి పెరగకుండా చిన్నవిగా పసుపు రంగుగా లేక ఎర్రగా మారుతున్నట్టయితే వెంటనే పరీక్ష చేయించాలి. అయితే ఈ చిహ్నాలు కీటకాల వల్ల కానీ రావచ్చు, రోగం వల్ల కానీ కావచ్చు. వాటిని నిర్ధారణ చేసుకున్న తర్వాతనే ఆకులను పోషక పదార్థాల లోపాల కొరకు పరీక్ష చేయించాలి. మీరింతవరకు భూసార పరీక్షలు ఆవశ్యకత గురించి బోధన్ మండలం కల్దుర్కి గ్రామ వ్యవసాయ విస్తరణ అధికారి కె సాయిలు గారు తెలియజేసిన వివరాలు విన్నారు. ఇప్పుడు వినండి. సహాయ ఆచార్యులుగా పనిచేస్తున్నటువంటి సిహెచ్ రామకృష్ణ గారు ఉన్నారు. పంటలకు వేసే ఎరువులకు సంబంధించి సేంద్రియ ఎరువుల గురించి, వాటి ప్రాముఖ్యత, ప్రయోజనాలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి రామకృష్ణ గారు. నమస్కారం అండి. రామకృష్ణ గారు, మరి రైతులు వివిధ రకాల పంటలు సాగు చేసుకోవడానికి సమాయత్తమవుతున్నారు. మరి ఇలాంటి తరుణంలో రైతులు వేసుకోవాల్సిన ఎరువులకు సంబంధించి, అందులో ముఖ్యంగా సేంద్రియ విధానంతో పంటలు సాగు చేసుకోవాలనుకునే రైతులకు మరి కొన్ని వివరాలు అందజేయండి. ఈ మధ్యకాలంలో మనం ఎక్కువగా ఈ సేంద్రియ వ్యవసాయం అనే మాట వింటూనే ఉన్నాం. మరి ఈ సేంద్రియ విధానం అంటే ఏంటి, దీని ప్రాముఖ్యత వివరించండి. మంచి ప్రశ్న అడిగారండి. అయితే మన భారతదేశంలో అంటే ముఖ్యంగా మన స్వతంత్రం రాకముందు 1960 కంటే పూర్వం అప్పుడు భారతదేశం అంతా సేంద్రియ వ్యవసాయం పద్ధతిలోనే పంటలు పండించుకునేవారు. అప్పుడు మనకు ఎక్కువగా ఈ చిరుధాన్యాలు, సంకరాలు, హైబ్రిడ్స్ కంటే కూడా రకాలు ఎక్కువ ఉండేవి. ఈ రకాలు అనేవి నేలలో ఉన్న సేంద్రియ పదార్థం పైన ఎక్కువ ఆధారపడి ఎక్కువ మంచి దిగుబడులు, పోషకవంతమైన ఆహారాన్ని మన రైతులకు ఇచ్చేది. అది తిన్న మన రైతులు కూడా ఎంతో బలిష్టంగా, బలవర్ధకంగా ఉండేవాళ్ళు. హరిత విప్లవం యొక్క ఫలితంగా మనకు ఎక్కువగా ఈ సంకర జాతులు, హైబ్రిడ్స్ అనేవి తయారయ్యి, మరి హైబ్రిడ్స్ యొక్క ముఖ్య లక్షణం ఏంటి అంటే, ఈ హైబ్రిడ్స్ అనేవి ఎక్కువ రసాయన ఎరువులకు ఎక్కువగా రెస్పాన్సివ్గా ఉండేటివి. మరి రసాయన ఎరువులు ఎంత ఎక్కువ వేస్తే అంత దిగుబడి వచ్చే పరిస్థితి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నది. మరి పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మనము ఏం చేయాలి, మన పంటల యొక్క ఉత్పత్తి కూడా పెంచుకోవాలి. అయితే ఆ ఉత్పత్తి అనేది అందరికీ భోజనం పెట్టే విధంగా, ఆహారం అందించే విధంగా ఉండాలి. అదేవిధంగా చూసుకున్నట్లయితే మరి ఆ ఉత్పత్తి అనేది ఏ విధంగా ఉండాలి, మనకు ఎకో ఫ్రెండ్లీగా, నాణ్యంగా, తర్వాత ఇతర ప్రకృతిలో ఉన్న ఇతర జీవరాశులకు ఎటువంటి హాని కలిగించకుండా ఉండాలి. కేవలం ఒక మనిషి మాత్రమే ఎదిగి ఇతర జీవరాశులన్నింటినీ తొక్కేసి చంపేసి వాటిని లేకుండా చేస్తే మనిషి మనుగడ లేదు. సో అదేవిధంగా మన వ్యవసాయం, ప్రస్తుతం ఉన్న వ్యవసాయం ఏ విధంగా ఉందంటే, కేవలం మనిషి తన స్వార్థ ప్రయోజనాల కొరకు, తన ఉత్పత్తుల కొరకు, దిగుబడుల కొరకు నేను బాగుంటే బాగుంటుంది, మిగతా జీవులు ఏమైపోయినా నాకు సంబంధం లేదనే విధంగా వ్యవహరిస్తూ, అంటే రసాయనిక వ్యవసాయం చేస్తూ, అఫ్కోర్స్ దిగుబడులు అనేవి ప్రాముఖ్యమే ఉంది. కానీ దిగుబడులతో పాటు మనం ప్రకృతిలో ఉన్న జీవరాశులన్నింటినీ సమతుల్యం చేసుకుంటూ మనము ముందు సాగిపోవాలి. అప్పుడే మనిషి యొక్క మనుగడ మనకు ఈ యొక్క ప్రకృతిలో ఉంటుంది. అదే ఇప్పుడు చూసుకున్నట్లయితే మన భారతదేశంలో పెరుగుతున్న జనాభా అవసరాలను తీర్చడానికి మరి ఆహార ఉత్పత్తి పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఈ లక్ష్య సాధనకు మరి రసాయనిక ఎరువులపై రైతులు ఎక్కువ ఆధారపడుతున్నారు. కానీ సేంద్రియ వ్యవసాయం వల్ల పర్యావరణానికి హాని లేకుండా నాణ్యమైన, ఆరోగ్యకరమైన వ్యవసాయ ఉత్పత్తులను రైతులు పండించగలుగుతారు. ఇది నిరూపితమైంది. ఇంతకుముందు నేను చెప్పాను, భారతదేశంలో 1960 కంటే పూర్వం మనకు రసాయన ఎరువుల పరిచయం లేదు. అప్పుడు అందరూ సేంద్రియ పద్ధతుల ద్వారానే వ్యవసాయం చేసుకునేవాళ్ళు. అప్పుడు పశు సంపద కూడా పుష్కలంగా ఉండేది కాబట్టి అది సాధ్యమైంది. కానీ ప్రస్తుతం ఏమిటి పరిస్థితి, మన పశు సంపద గణనీయంగా తగ్గిపోయింది. రైతులు ఖచ్చితంగా రసాయన ఎరువుల వైపు చూడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. అందుకనే ఎక్కువ మంది, ఇప్పుడు నేను రైతులను తప్పు పట్టడం లేదు, పరిస్థితులు ఆ విధంగా మారినాయి కాబట్టి రైతులు కూడా ఆ విధంగా మారిపోతున్నారు. మరి ఈ విధంగా మారడం వల్ల, అంటే రసాయనిక ఎరువులు ఎక్కువ వాడడం వల్ల నేలలోని సేంద్రియ పదార్థం నిల్వలు గణనీయంగా తగ్గిపోతున్నాయి. మరి దీనివల్ల భూసారం కూడా తగ్గిపోవడం, అదేవిధంగా భౌతిక పరిస్థితులు కూడా దెబ్బతింటున్నాయి. చూసే ఉంటారు మీ అనుభవంలో రైతులు, ఏంటంటే ఎక్కువ రసాయనిక ఎరువులు వాడడం వల్ల భూములు కూడా చౌడుబారిపోయి, భూములు ఎటువంటి అంటే పంటల ఉత్పత్తికి పనికి రాకుండా పోయిన దాఖలాలు కూడా ఉన్నాయి. సరే, అది అలా ఉంచితే మరి భూమి ఆరోగ్యంగా ఉండడానికి, మరి నేల పరిరక్షించడానికి మరి సేంద్రియ పదార్థం ఎంతో ముఖ్యమైనది. మరి ఇటువంటి సేంద్రియ పదార్థం భూమి భౌతిక పరిస్థితిని కూడా మెరుగుపరుస్తుంది. ఈ భూమిలో ఉండే సూక్ష్మ జీవుల వృద్ధి, మరి సూక్ష్మ జీవుల సంఖ్యను బట్టి మనము ఆ యొక్క నేల సారవంతమైందా, ఆరోగ్యవంతమైందా అనేది చెప్పడానికి మనకు ఏమి, అక్కడ ఒక గీటురాయి లేదంటే మైలురాయి ఉంటుందంటే, గుప్పెడు మట్టిని తీసుకొని నువ్వు చేతిలోకి తీసుకొని దాంట్లో
మైక్రోస్కోప్ కింద అంటే సూక్ష్మదర్శి కింద పరిశీలించినప్పుడు దాంట్లో ఉండే సూక్ష్మ జీవరాశుల సంఖ్యను బట్టి ఆ భూమి సారవంతమైందా లేదంటే దాంట్లో ఆరోగ్యవంతంగా ఉందా అనేది మనం మాత్రం చెప్పగలుగుతాం. సో అంటే మనం ఈ సేంద్రియ పదార్థాన్ని ఎక్కువ వేయడం వల్ల ఎక్కువ సూక్ష్మజీవుల యొక్క సంతతి వృద్ధి చెంది భూమి యొక్క ఆరోగ్యానికి తర్వాత భూభౌతిక పరిస్థితులకు ఎక్కువ అవడానికి అది ఆస్కారం అవుతుంది. మరి దీనివల్ల ఏమవుతుంది అంటే మొక్కలు భూమి నుంచి తీసుకోవాల్సిన పోషకాల యొక్క పనితనం కూడా పెరిగి ఎక్కువ పోషకాలు అనేవి మొక్కలకు అందే అవకాశం ఉంటుంది. రామకృష్ణ గారు, మరి ఈ సేంద్రియ వ్యవసాయం యొక్క ప్రాముఖ్యత ఏంటో తెలియజేశారు. మరి ప్రయోజనాలు ఏముంటాయి అంటారు దీనివల్ల? సేంద్రియ వ్యవసాయం యొక్క ముఖ్య ప్రయోజనం ఏంటి అంటే ఇంతకుముందు చెప్పినట్లు నానాటికి భూమి యొక్క పరిస్థితి అనేవి చాలా దెబ్బతింటుంది, భూములన్నీ కలుషితమవుతూ ఉంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే భూమి ఆరోగ్యమే కాకుండా మనిషి ఆరోగ్యం కూడా నానాటికి క్షీణించిపోతుంది. విచక్షణ రాహిత్యంగా పురుగు మందులను చల్లడం వల్ల ఆ పురుగు మందులు ఆహార పదార్థాలకు చేరి అంటే మనం తినే కూరగాయలు తర్వాత పండ్లలోకి చేరి ఆ పండ్లు మనం తినడం వల్ల మన లోపల కూడా అంటే తల్లిపాలలో కూడా ఈ యొక్క పురుగు మందుల అవశేషాలు ఈ మధ్యలో కనుగొనడం జరిగింది. ఇప్పుడు మనం తాగే నీళ్లు కూడా ఈ పురుగు మందుల అవశేషాలతో కలుషితమై ఉన్నాయి. అది మనం తాగడం వల్ల మన లోపలికి కూడా ఈ పురుగు మందు అవశేషాలు డైరెక్ట్గా వెళ్ళి మనకు అంటే మనుషులకు క్యాన్సరు తర్వాత వివిధ రకాలైన భయంకరమైన రోగాలు వస్తున్నాయి. తర్వాత ఇంకా ముందు కూడా తీవ్రత అనేది ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. మరి వీటన్నిటికీ అరికట్టాలి, వీటన్నిటి నుంచి దూరంగా ఉండాలి, మనల్ని మనం రక్షించుకోవాలంటే దానికి మార్గం సేంద్రియ వ్యవసాయమే. అంటే సేంద్రియ వ్యవసాయం ఒక్కటే మార్గం కాదు. సేంద్రియ వ్యవసాయం చేస్తూ మనకేంది టార్గెట్, మన భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ కూడా భోజనం పెట్టాలి, వాళ్ళకి సరిపడే అన్న తిండి గింజలు కూడా మనం ఉత్పత్తి చేయాలి. అవి రెండు దృష్టిలో పెట్టుకొని మనం పనిచేయాలి. అయితే ఈ సహజ వనరులు అంటారు. సహజ వనరులు అంటే మన చుట్టూ ఉన్న గాలి, నీరు, పశుపక్షాదులు వీటన్ని సహజ వనరులు ఉంటారు. సహజ వనరులతో పాటు మనం కూడా బతకాలి, మన చుట్టుపక్కల ఉన్న సహజ వనరులు కూడా బతికించాలి. దానంతటికి కారణం ఏంటి అంటే సేంద్రియ వ్యవసాయం చేయడమే మనకు ఇప్పుడున్న తక్షణ కర్తవ్యం. అయితే ప్రకృతిలో విభిన్న జీవరాశుల పరస్పర సహజీవనం వృద్ధి చెందుతుంది ఈ సేంద్రియ వ్యవసాయం వల్ల. అదేవిధంగా చూసుకున్నట్లయితే భూసారం వృద్ధి చెందుతుంది, అధిక ఆహార ఉత్పత్తి సాధించవచ్చు. ఎట్లా భూసారం వృద్ధి చెందుతుంది, ఎట్లా అధికోత్పత్తి సాధించవచ్చు అని అంటే ఇప్పుడు మనకున్న రాసాయనిక ఎరువులు ఏవైతే ఉన్నాయో అవి తక్షణం అంటే వెంటనే దాని యొక్క రిజల్ట్ని ఇస్తాయి. అంటే ఈరోజు యూరియా వేస్తే రేపు కానీ ఎల్లుండి కానీ పైరు పచ్చబడడం మనం గమనిస్తాం. కానీ రసాయనిక ఎరువులు ఫలితం ఆ విధంగా ఉంటుంది. కానీ ఈ యొక్క సేంద్రియ ఎరువుల యొక్క ఫలితం ఏ విధంగా ఉంటుందంటే ఒక్కసారి మీరు సేంద్రియ ఎరువులు భూమికి వేసినట్లయితే వాటి యొక్క పనితనం ఈ సీజన్లో తర్వాత వచ్చే సీజన్ అంటే ఈ యొక్క 2 నుంచి 3 నుంచి 4 పంటల వరకు కూడా సేంద్రియ ఎరువుల నుంచి వచ్చే పోషకాలు అనేవి భూమిలోనే ఉండి భూభౌతిక పరిస్థితులను కూడా మారుస్తాయి. ఈ విధంగా తర్వాత వాతావరణ కాలుష్యం అనేది కూడా ఈ మధ్యలో మనం తరచుగా వింటున్న పదం. ఎట్లా వాతావరణ కాలుష్యం అంటే మనకు ఉపయోగించే ఈ నత్రజని సంబంధించిన ఎరువులు కానీ భాస్వరం సంబంధించిన ఎరువులు కానీ ఇవి వర్షం పడ్డప్పుడు వర్షంలో నీళ్ళలో కరిగిపోయి డైరెక్ట్ ఆ నీళ్ళని నదుల్లో, సముద్రాలలో, చెరువుల్లో చేరుతాయి. దాంట్లో వల్ల ఈ నత్రజని శాతం ఆ యొక్క చెరువుల్లో కానీ నదిలో ఎక్కువ అవడం వల్ల అక్కడున్న జీవరాశి చనిపోవడం జరుగుతుంది. సో మన సేంద్రియ పదార్థాలు లేదా సేంద్రియ ఎరువులు వాడటం వల్ల ఇటువంటి దుష్ప్రయోజనాలు ఉండవు. ఎందుకంటే సేంద్రియ ఎరువులు అనేవి అన్నిటికి కూడా ఉపయోగపడే పదార్థాలేవి. తర్వాత వాతావరణ కాలుష్యం నుంచి మనుషులను, తర్వాత జంతువులను, పశుపక్షాదులను కూడా మనం కాపాడుకోవాలి. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క సేంద్రియ వ్యవసాయం అనేది ఇప్పుడున్న తరుణంలో ఎక్కువగా ఈ సేంద్రియ వ్యవసాయం అనే పదాన్ని వాడుతున్నారు. ఎక్కువ మంది కూడా రైతులు దాని వైపు ఆకర్షించబడుతున్నారు. తర్వాత పట్టణాలలో, తర్వాత చిన్న పట్టణాల్లో, పెద్ద పట్టణాల్లో కూడా ఎక్కువ కూడా రైతుల్లో అదేవిధంగా పట్టణ ప్రజల్లో కూడా ఈ యొక్క ఆరోగ్య స్పృహ అనేది ఏర్పడి వాళ్ళు కూడా ఎక్కువగా ఈ యొక్క సహజ ఉత్పత్తులు లేదా సేంద్రియ ఉత్పత్తుల వైపే మొగ్గు చూపుతున్నారు. అంటే ఒక 30 రూపాయలకు కిలో బియ్యం, మామూలు బియ్యం ఉంటే సేంద్రియ బియ్యానికి 70, 80 అప్ టు 100 రూపాయలు అయినా పెట్టి కూడా వాళ్ళు కొని వాళ్ళని ఆరోగ్యాన్ని ఉంటున్నారు. అంటే ఇక్కడ నేను ఆర్థికంగా చెప్పాల్సి వస్తే ఈ యొక్క సేంద్రియ పదార్థాలతోని సేంద్రియ వ్యవసాయం చేసి ఉత్పత్తి చేసిన ఉత్పత్తులకు కూడా గిరాకీ ఎక్కువగా ఉంటుంది. అంటే రైతులు తమను ఆరోగ్యాన్ని రక్షించుకుంటూ ఎక్కువ లాభాలు కావాలి అంటే సేంద్రియ పదార్థాల ద్వారా ఉత్పత్తి చేసే ఉత్పత్తుల వైపు మొగ్గు చూపినట్లయితే వాళ్ళకు అనుకున్న దిగుబడి రాకపోవచ్చు, కానీ అనుకున్న రేట్ వస్తుంది. కాబట్టి అటువైపు మనం మొగ్గు చూపే అవకాశం ఎంతైనా ఉంది. రామకృష్ణ గారు, మరి రైతులు సేంద్రియ వ్యవసాయంలో పాటించవలసిన ముఖ్య యాజమాన్య పద్ధతులు ఏంటంటారు? అయితే నేను
ఈ సందర్భంగా చెప్పేది ఒకటే, మొత్తం రైతు తనకున్న భూమిని ఒకటేసారి సేంద్రియ వ్యవసాయం వైపు మళ్లించొద్దు. ఎందుకంటే అది కూడా డేంజరే. ఇప్పుడు దాదాపు ఆయనకు 30 క్వింటాల వరి దిగుబడి వస్తుంది, లేదంటే 20 క్వింటాల దిగుబడి వస్తుంది రసాయన పద్ధతి ద్వారా. ఒకేసారి ఇదే సంవత్సరం ఆయనకున్న 4 ఎకరాలు మొత్తం సేంద్రియ పద్ధతిలో చేయాలంటే కుదరదు. ఎందుకంటే ఆ దిగుబడి ఆయనకు 10 క్వింటాలకు తగ్గిపోవచ్చు. సో దానివల్ల ఆయన ఎక్కువ నష్టాలు పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం క్రమక్రమంగా ఈ సంవత్సరం కొంత, వచ్చే సంవత్సరం కొంత, ఇంకా మళ్ళీ వచ్చే సంవత్సరం కొంత, అట్లా 3 సంవత్సరాల్లో దఫాలుగా మనం సేంద్రియ వ్యవసాయం వైపు మొగ్గు చూపాలి. తర్వాత ఈ రసాయనాల వాడకం కూడా మనము తగ్గించుకొని మనం ఎక్కువగా మన వేప నూనె కానీ, వేప కషాయం కానీ, తర్వాత ఇతర సేంద్రియ పదార్థాలు, అంటే సేంద్రియ పదార్థాలతోని తయారు చేసిన పురుగు మందులు కానీ, తర్వాత ఈ యొక్క వ్యాధులకు నుంచి రక్షించడానికి వ్యాధులకు సంబంధించిన మందులను కానీ మనం వాడుకోవాలి. అదేవిధంగా రెండో సీజన్, మొదటి సీజన్లో ఈ విధంగా 20% మనము కన్వర్ట్ కావాలి. రెండో సీజన్లో ఆ 25ను మాత్రం 50% లాగా పెంచుకోవాలి. అదేవిధంగా 4వ సీజన్, 3వ సీజన్లో కూడా ఆ విధంగా పెంచుకొని పోయి మనం పూర్తిగా సేంద్రియ వ్యవసాయానికి మళ్ళడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ పద్ధతిని మనం దున్నేటప్పటి నుంచి మొదలెట్టాలి. దున్నేటప్పటి నుంచి ఏ విధంగా చేయాలి అంటే, భూమిని అవసరం ఉన్నంత మేరకే దున్నాలి. ఎక్కువ లోతు దున్నడం, ఎక్కువసార్లు దున్నడం వల్ల కూత ఏర్పడి భూసార నష్టం, సూక్ష్మజీవుల నాశనం జరుగుతుంది. మరి భూసార పరీక్షకు సూర్యరశ్మి, గాలి, నీరు వల్ల భూసారం కూడా అపార నష్టం జరుగుతుంది. కాబట్టి ఆ భూసారాన్ని కూడా పరిరక్షించుకోవాలి. మరి ఇదే విధంగా చూసుకున్నట్లయితే మిశ్రమ సాగు పద్ధతి అంటే మనకు కేవలం వ్యవసాయం మీదనే ఆధారపడకుండా వ్యవసాయంతో పాటు పాడి పరిశ్రమ, కోళ్ళ పరిశ్రమ, గొర్రెల పెంపకము, ఈ విధంగా అన్ని రైతులకు అందుబాటులో ఉన్న అన్ని పద్ధతులను పాటించడం వల్ల ఏమవుతుందంటే రైతుకు పెట్టిన పెట్టుబడి రిస్క్ అనేది తగ్గిపోవడం జరుగుతుంది. ఆ రిస్క్ ఏ విధంగా తగ్గుతుందంటే, ఒక పద్ధతి ఫెయిల్ అయినా కానీ ఇంకో పద్ధతి నుంచి మనకు ఈ యొక్క ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు పాల దిగుబడి కొరకు మనకు గేదెలు కానీ, ఆవులు కానీ పెంచుకోవడం వల్ల, దాని నుంచి వచ్చే పాలు అమ్ముకోవడం వల్ల కూడా ఆదాయం వస్తుంది. దాని నుంచి వచ్చే మూత్రం కానీ, పేడ, వాటన్నిటిని మనము సేంద్రియ పదార్థంగా మన పొలంలో వేసుకోవడం వల్ల ఎక్కువ భూసారం పెరిగే అవకాశం ఉంటుంది. సో అదేవిధంగా చూసుకున్నట్లయితే చేపల పెంపకం, తర్వాత మేకల పెంపకం, అంటే మనకు వివిధ రకాల ఆదాయ వనరులు ఉన్నప్పుడు వాటిని కూడా సద్వినియోగపరచుకోవాలి. వ్యవసాయం అంటే కేవలం పంటలు పండించడమే కాదు. వ్యవసాయం అంటే ఈ కోళ్ళ పెంపకం, గొర్రెల పెంపకం, పాడి పశువుల పెంపకం, వీటన్నిటినే వ్యవసాయం అంటారు. మరి అదేవిధంగా చూసుకున్నట్లయితే పంటల ఎంపిక కూడా ఇక్కడ చాలా ముఖ్యమైన భూమిక పోషిస్తుంది. మరి మిశ్రమ పంటలు కూడా వేయాలి. ఒకటే పంట వేయకూడదు ఎప్పుడైనా కానీ, ఎందుకంటే సేంద్రియ పద్ధతిలో ఒకటే పంట వేసినప్పుడు ఎక్కువ రిస్క్ ఉండే అవకాశం ఉంటుంది. అదే ఒకటి కంటే ఎక్కువ పంటలు వేసినప్పుడు, అంతర పంటలు వేసినప్పుడు, ఇప్పుడు ఉదాహరణకు చూసుకున్నట్లయితే మొక్కజొన్నలో అలచంద లేదా పెసర అనేది అంతరగా పంటగా వేసినప్పుడు, ఈ పెసర అనేది భూమిలో నత్రజని స్థిరీకరిస్తుంది. ఆ స్థిరీకరించిన నత్రజనిని మన మొక్కజొన్న తీసుకొని ఎక్కువ దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. అయితే మనం వేయాల్సిన ఎరువులు ఏవైతే ఉంటాయో, ఈ యొక్క రసాయనిక ఎరువులు, వాటి యొక్క మోతాదు కూడా తగ్గించే వాళ్ళం అవుతాం ఈ అంతర పంటలు వేయడం వల్ల. అదేవిధంగా ప్రతిసారి ఒకే పొలంలో ఒకే పంట వేయడం వల్ల మన యొక్క భూసారాన్ని గణనీయంగా తొందరగా మనం కోల్పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి పంట మార్పు పద్ధతిని ఖచ్చితంగా అవలంబించాలి. సపోజ్ ఈ సంవత్సరం మీరు మొక్కజొన్న వేస్తే వచ్చే సీజన్లో మీరు దాంట్లో ఈ యొక్క అలచందలు కానీ, బొబ్బలు కానీ, కందులు కానీ, వీరే ఇతర పప్పుజాతి పంటలతో వాటిని మార్పిడి చేసుకుంటే మనకు యొక్క భూసారం అనేది కాపాడిన వాళ్ళం అవుతాం. అదేవిధంగా చూసుకున్నట్లయితే పంట మార్పిడితో పాటు పచ్చిరొట్ట పైర్లు, ఇప్పుడు ఎక్కువ మంది రైతులు ఆల్రెడీ పచ్చిరొట్ట పైర్లు జనుము జీలుగా చల్లుకొని ఉంటారు. ఎందుకంటే వరి నాటు పెట్టే ముందు జనుము జీలుగా 30 నుంచి 40 రోజులు పెంచుకొని, అంటే పూర్తి దశ వరకు పెంచుకొని దాన్ని కలిదునడం వల్ల మనకు దాదాపు 20 నుంచి 30 కిలోల నత్రజని అనేది భూమికి అందించబడుతుంది. ప్రతి రైతులు విధిగా దీన్ని చేసుకోవాలి. ఈ యొక్క పప్పు జాతి, తర్వాత ధాన్యపు జాతి, మళ్ళీ పప్పు జాతి, మళ్ళీ చిరుధాన్యాలు, ఈ విధంగా మన పంటల సరళి అనేవి పంట మార్పిడితో పంటల సరళిని మనం ఆచరించినట్లయితే భూసారాన్ని కోల్పోకుండా అదే భూసారాన్ని మెయింటైన్ చేసిన వాళ్ళం అవుతాము. ఈ విధంగా చేయడం వల్ల మనకు సేంద్రియ వ్యవసాయం వైపు మొగ్గినా కూడా మనకి పంట దిగుబడిలో ఎక్కువగా నష్టం జరగడానికి వీలుండదు. కాబట్టి నేనేం చెప్పాను, దున్నడంలో, తర్వాత భూసార పరీక్షలో, మిశ్రమ సాగులో, మరి పంటల ఎంపికలో, మరి మిశ్రమ పంటలు, అంతర పంటలుగా, తర్వాత పంట మార్పిడి, అదేవిధంగా కోళ్ళ పరిశ్రమ, పాడి పరిశ్రమ, గొర్రెల పరిశ్రమ, ఇవన్నీ పెట్టుకున్నట్లయితే మన భూసారం మనకే ఉంటుంది, ఎక్కడికి పోదు, మన దిగుబడులు కూడా తగ్గవు. రైతులు ఈ విషయాలన్నీ గమనించి, మరి సేంద్రియ వ్యవసాయం అంటే ఏదో ఒక సంవత్సరం నేను చేసేస్తా, అరచేతిలో స్వర్గం చూపిస్తా అనడానికి లేదు. ఎందుకంటే ఈ చెప్పిన పద్ధతులన్నీ పాటిస్తేనే మనకు ఈ సేంద్రియ వ్యవసాయంలో దిగుబడులు మనం కళ్ళజూస్తాం.
రామకృష్ణ గారు, మరి ఈ సేంద్రియ వ్యవసాయం చేసుకోవాలనుకునే రైతులు ఏ ఎరువులు, ఏ రకాలు తయారు చేసుకోవచ్చు అంటారు? భూమి యొక్క ఆరోగ్యము, భూసారాన్ని పరిరక్షణ అనేది ఈ యొక్క సేంద్రియ పద్ధతిలో మనకు ఎక్కువగా ప్రాముఖ్యత కలిగిన అంశం. మరి ఏ విధంగా ఈ యొక్క భూసారాన్ని పరిరక్షించుకోవాలి అంటే, ముఖ్యంగా చూసినట్లయితే ఈ యొక్క సేంద్రియ పద్ధతిలో మనము సేంద్రియ ఎరువులను వాడుకోవాలి. సేంద్రియ ఎరువులు అంటే మనకు ముఖ్యంగా పశువుల ఎరువు, కాంపోస్టు, నాడెప్ కాంపోస్టు, గొర్రెల మేకల నుంచి వచ్చిన ఎరువు, తర్వాత పంది నుంచి వచ్చిన ఎరువు, అదేవిధంగా చూసుకున్నట్లయితే పచ్చిరొట్ట పైర్లు, అదేవిధంగా వర్మీ కంపోస్ట్ నుంచి వచ్చిన వర్మీ వాష్, ఈ రకరకాలన్నీ ఈ స్థూల సేంద్రియ ఎరువుల కిందికి వస్తాయి. వీటితో పాటు చిక్కటి సేంద్రియ ఎరువులు అంటే ఇప్పుడు వేరుశనగ చెక్క, నువ్వుల చెక్క, ఆవ చెక్క, తర్వాత ఈ యొక్క వేప చెక్క, తర్వాత వాటితో పాటు ఇంకా చేపల పొట్టు, ఎముకల పొడి, ఇవన్నీ కూడా చిక్కటి సేంద్రియ ఎరువులు అంటారు. ఈ స్థూల సేంద్రియ ఎరువులు, చిక్కటి సేంద్రియ ఎరువులు ఇవన్నీ కూడా సేంద్రియ ఎరువుల కిందికి వస్తాయి. వీటన్నిటిని వేసుకోవాలి ఒకటి. రెండోది ఏంటి అంటే మనకు జీవన ఎరువులు అని కూడా ఉన్నవి. ఈ జీవన ఎరువులు అంటే ఏంటంటే మనకు వివిధ రకాల సూక్ష్మ జీవుల నుంచి తయారు చేసినవే జీవన ఎరువులు. ముఖ్యంగా అజిటోబ్యాక్టర్, అజోస్పైరిల్లం, తర్వాత అజొల్లా, నీలి ఆకుపచ్చ నాచు అనేవి ఇవన్నీ నత్రజని స్థిరీకరించే జీవులు అన్నట్టు. సో ఇవేం చేస్తాయి అంటే భూమిలో ఉంటూ మరి గాలిలో ఉన్న నత్రజనిని పట్టి భూమిలో స్థిరీకరించి మొక్కకు అందేటట్టు చేస్తాయి. కాబట్టి ఈ అజోస్పైరిల్లం, అజిటోబ్యాక్టర్ అనేవి బ్యాక్టీరియాలు, నీలి ఆకుపచ్చ నాచు అనేది నాచు జాతికి సంబంధించింది. ఈ అజొల్లా అనేది మరి నీటిపై తేలియాడే ఫెర్ను జాతికి సంబంధించిన మొక్క. దీని యొక్క ఆకుల్లో కూడా ఈ యొక్క నత్రజని అనేది స్థిరీకరిస్తుంది. దాన్ని కూడా వరి పొలంలో మనం సమానంగా ఆ యొక్క మాతృ కల్చర్ అనేది తీసుకొచ్చుకొని నాటుబెట్టిన తర్వాత ఒక 2 నుంచి 3 సెంటీమీటర్ల నీళ్లు నిలవగట్టి ఈ యొక్క అజొల్లా అనేది ఒక అరకిలో నుంచి కిలో ఒక ఎకరానికి చల్లుకుంటే ఒక వారం రోజుల్లో మొత్తం ఈ అజొల్లా పైన తేలుతూ ఒక తెట్టులాగా, ఒక మ్యాట్ లాగా అయిపోతుంది. దాన్ని కూడా పంట కోసిన తర్వాత పొలంలో కలిగి ఉండడం వల్ల మనకు నత్రజని భూమికి అందించిన వాళ్ళం అవుతాం. అదేవిధంగా చూసుకున్నట్లయితే భాస్వరాన్ని స్థిరీకరించే అంటే భాస్వరాన్ని కరిగించే బ్యాక్టీరియా అని అంటారు, ఫాస్ఫరస్ సాల్యుబింగ్ బ్యాక్టీరియా, అది కూడా జీవన ఎరువే. దీంతో పాటు వాస్కులర్ ఆర్బిక్యులర్ మైకోరైజా అంటారు, ఇది కూడా ఒక రకమైన బ్యాక్టీరియా. ఇవన్నీ కూడా మనకు బయట షాప్స్లలో కానీ తర్వాత ప్రొఫెసర్ జయశంకర్ వారి యొక్క బయోకంట్రోల్ ల్యాబొరేటరీలో మనకు ఇవన్నీ దొరుకుతుంది. వీటిని కూడా రైతులు తీసుకొచ్చుకొని విధిగా వాడుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనం సేంద్రియ పద్ధతి ద్వారా మనం వ్యవసాయం చేస్తున్నాం కాబట్టి. అదేవిధంగా చూసుకున్నట్లయితే కొన్ని రకాల వ్యాధులు, తర్వాత పురుగు మందులకు కూడా రకరకాల సేంద్రియ పదార్థాలు ఉన్నవి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ట్రైకోడర్మా విరిడే అని ఉంది. ఇది శిలీంధ్రము. ఈ శిలీంధ్రం అనేది భూమిలో నుండే వేరే శిలీంధ్రాలు ఏవైతే మొక్కలకు హాని చేస్తాయో, ఏ విధంగా హాని చేస్తాయంటే వేరుకుళ్ళు కానీ కాండంకుళ్ళు లాంటి రకరకాల వ్యాధులు కలిగించి హాని చేస్తాయి. మరి ఈ వ్యాధులు కలిగించే వాటిని ఈ యొక్క ట్రైకోడర్మా విరిడే అనేది వాటిపైన ప్రభావితంగా పనిచేసి వాటిని చంపివేసి ఆ యొక్క వ్యాధులు రాకుండా చూసుకుంటాయి. కాబట్టి ఈ యొక్క ట్రైకోడర్మా విరిడేని కూడా మనకు షాప్స్లో లభ్యమవుతుంది. అదేవిధంగా వ్యవసాయ శాఖ వారు కూడా ఇస్తూ ఉన్నారు. దాన్ని ఏం చేయాలంటే ఒక 50 నుంచి 70 కేజీల మాగిన పశువుల ఎరువుకు మనం కలుపుకొని ఒక వారం రోజులు దాన్ని మాగబెట్టి తర్వాత ఆ యొక్క పశువుల ఎరువును మనం పొలంలో జల్లుకోవాలి. ఈ విధంగా వరుసగా ఒక 3 సంవత్సరాల వరకు చేసుకున్నట్లయితే భూమిలో ఉండే కుళ్ళు వ్యాపింపజేసి శిలీంధ్రాలని నాశనం చేస్తే, ముఖ్యంగా పసుపు కానీ కందిలో వచ్చే వేరుకుళ్ళను సమర్థవంతంగా ఇది అరికట్టడానికి అవకాశం ఉంది. వేప సంబంధించిన పదార్థాలు చాలా ఉన్నాయి. వేప నూనె కానీ తర్వాత వేప కషాయం కానీ వీటి ద్వారా కూడా పంటలపై వచ్చే చీడపీడల నుంచి పంటలను సమర్థవంతంగా రక్షించుకోవచ్చు. ముఖ్యంగా వేప నూనె చూసుకున్నట్లయితే మరి 5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసినప్పుడు ఏ పురుగు సంబంధించిన గుడ్లనైనా కానీ ఈ యొక్క వేప నూనె అనేది నాశనం చేస్తుంది. అంటే పురుగు రాకముందే మనం ఈ వేప నూనె సంబంధించిన పదార్థాలను పిచికారీ చేసుకోవడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే జీవామృతం కానీ ఘన జీవామృతం కానీ ఈ మధ్యకాలంలో ఈ యొక్క పేర్లు చాలా పాపులర్గా అవుతున్నాయి. ప్లస్ ఎక్కువ మంది రైతులు కూడా వీటిని పాటిస్తున్నారు. ఈ పద్ధతులన్నీ పాటించడం వల్ల మనకు సేంద్రియ పదార్థాల్లో ఎటువంటి దిగుబడుల తగ్గుదల లేకుండా మంచి నాణ్యమైన ఉత్పత్తులను మనం సాధించవచ్చు. రామకృష్ణ గారు, మరి సేంద్రియ వ్యవసాయ ప్రాముఖ్యత, దానివల్ల కలిగే ప్రయోజనాలు రైతు సోదరులకు చక్కటి వివరాలు అందించారు. మరి మీరు చెప్పిన ఈ అంశాలన్నీ రైతు సోదరులు గమనించి సేంద్రియ వ్యవసాయంలో ఆచరించి మంచి దిగుబడులు సాధిస్తారని ఆశిద్దామండి. మరి మీకు ఆకాశవాణి తరఫున రైతు సోదరుల తరఫున ధన్యవాదాలు. ధన్యవాదాలండి. కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.